ఎంజాయ్. ది డార్క్ నైట్ రైజెస్. మీ అందరికీ తెలిసిందే ది డార్క్ నైట్ మూవీలో హీత్ లెడ్జర్ జోకర్గా యాక్ట్ చేసి ఆ మూవీని ఒక రేంజ్కి తీసుకెళ్లాడని. దాని తర్వాత రిలీజ్ అయిన మూవీయే డార్క్ నైట్ రైజెస్, అంటే డార్క్ నైట్ పార్ట్ 3 అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ అన్ని హాలీవుడ్ మూవీస్ లాగా 1.5 hour కాకుండా మన ఇండియన్ మూవీస్ లాగా 2.5 hour ఉంది. సో ఈ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని స్క్రీన్ షాట్స్ కొడితే 507 స్క్రీన్ షాట్స్ అయ్యాయి, అంటే 507. సో నేను స్టోరీ సింపుల్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరు మాత్రం ఖచ్చితంగా మూవీ చూసి ఎంజాయ్ చేయండి. సూపర్ ఇంటెన్స్గా ఉంటుంది. ఎందుకంటే బ్యాట్మెన్కి జోకర్ కూడా చూపించలేనన్ని చుక్కలు దీంట్లో విలన్ చూపించాడు. ఇక మూవీ స్టోరీలోకి వెళ్తే ది డార్క్ నైట్లో జోకర్ హార్వీ డెంట్ అన్న లాయర్ పొలిటీషియన్ని చంపేసిన తర్వాత హార్వీ డెంట్ గురించి కమిషనర్ మాట్లాడుతున్న సీన్ నుండి మూవీ బిగిన్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఒక ఫ్లైట్లో ఒక పోలీస్ తను పట్టుకున్న ఖైదీల్ని ఇంటరాగేట్ చేస్తూ ఒకరిని పట్టుకొని తల మీద గన్ పెట్టి